బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు. విజయ్ దేవరకొండ తరపున విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ A23 యాప్ను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశాడు. ఇప్పటికే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో సెలబ్రిటీలు వాళ్ళందరిపైన కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ తనపై నమోదైన కేసు గురించి వివరణ ఇచ్చాడు. పోలీసులు కూడా వివరణ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో తన టీంతో ఈ వివరణ ఇప్పించాడు. తను చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే ప్రచారం చేశాను అని విజయ్ దేవరకొండ చెప్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేశాడు అనేది పూర్తిగా అబద్ధం అని చెప్తున్నాడు. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం చేయడానికి నేను ఒప్పందం కుదుర్చుకున్నాను అని చెప్తున్నాడు. లీగల్గా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. ఇల్లీగల్గా పనిచేస్తున్న ఏ సంస్థకు విజయ్ పనిచేయలేదు అని అతని టీం ద్వారా చెప్పించాడు. A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ పనిచేశాడు. A23తో ఒప్పందం గత ఏడాది ముగిసిందని విజయ్ దేవరకొండ టీం చెప్తోంది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు చెప్పింది అని విజయ్ దేవరకొండ చెప్తూ ఉన్నాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులపైన సోషల్ మీడియా సెలబ్రిటీలపైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ చెప్తున్న దానితో పోలీసులు అంగీకరించే అవకాశం ఉందా? ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ గేమ్, ఇంటరాక్టివ్ గేమ్స్ అందులో డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఇటు తెలంగాణ ఆంధ్రాలో వాటిని బ్యాన్ చేస్తామని చెప్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసినవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్లే అవుతున్నాయి, పాపప్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్పాలా, లేదంటే ఇక్కడ అవి టెలికాస్ట్ అయ్యేలా చర్యలు తీసుకున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు విజయ్ దేవరకొండ సమాధానంతో పోలీసులు సంతృప్తి చెందే అవకాశం ఉందా? రోహిత్, ఫస్ట్ రియాక్షన్ అయితే విజయ్ దేవరకొండ టీం నుంచి అయితే వచ్చింది. బెట్టింగ్ యాప్స్ కి విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశాడు అని నమోదైన కేసు విషయంలో మొట్టమొదటి రియాక్షన్ అయితే విజయ్ దేవరకొండ తరఫున వాళ్ళ టీం అయితే ఇచ్చారు. అనుమతి ఉన్న గేమ్, స్కిల్ బేస్డ్ గేమ్ కి మాత్రమే విజయ్ స్పాన్సర్డ్ గా అంగీకరించాడు. ఆయన ప్రచారం చేశాడు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టే అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే విజయ్ దేవరకొండ ఆ గేమ్ కి ఆ కంపెనీ తోటి ఒప్పందం చేసుకున్నారు, ప్రచారం చేశారు. ఆ ఒప్పందం కూడా గత ఏడాదే ముగిసిపోయింది కాబట్టి విజయ్ దేవరకొండకు ఈ వివాదంతో సంబంధం లేదు అన్నట్లుగా విజయ్ దేవరకొండ టీం అయితే ఒక రియాక్షన్ మీడియాకి విడుదల చేయడం జరిగింది. ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అలాగే చట్ట ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో డబ్బులతో ముడిపడి ఉన్న గేమ్స్ ని నిషేధించిన విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది నిషేధిత గేమ్ కిందకే వస్తుందా అనేది కూడా ఇప్పుడు పోలీసులు విచారణలో తేలాల్సిన విషయం. ఏదైనా మొట్టమొదటి రియాక్షన్ అయితే దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ కావచ్చు, రాణా, ప్రకాష్ రాజ్ ముగ్గురు కూడా ఆన్లైన్ రమ్మీకి వాళ్ళు ప్రచారం చేశారని చెప్పుకోవాలి. వాళ్ళ సోషల్ మీడియాలో పాపప్ యాడ్స్ గా దానికి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే అయినాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ముగ్గురును కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి మిగిలిన వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? అలాగే అంటే నిజానికి ఇందులో చాలా మంది సినీ సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా ఏదైతే స్కిల్ బేస్డ్ గేమ్ ఉందో అది ఆడిన ఎక్కడైతే ఏ రాష్ట్రాలు అయితే లీగల్గా ఉంటుందో అక్కడ మాత్రమే ఆ యాడ్స్ ప్లే అవ్వాలి. కానీ ఎక్కడైతే బ్యాన్ చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉందంటే ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ బేస్డ్ గేమ్ అది డబ్బులతో ముడిపడి ఉన్నట్లయితే ఇంటరాక్టివ్ బెట్టింగ్ గేమ్ అని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అవి ఇక్కడ ప్రమోట్ చేయకూడనటువంటి విషయం, ఇక్కడ ప్రమోట్ చేయకుండా కంపెనీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్స్ పై అయితే అవి ప్రమోట్ చేస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో అదే జరిగిందా? అంటే వేరే స్టేట్స్లో వీటిని ప్లే చేస్తాం, అక్కడ ప్రమోట్ చేస్తామని చెప్పి ఇక్కడ వాటిని ప్రమోట్ చేస్తారని విజయ్ దేవరకొండ చెప్పే అవకాశం ఉంటుందా? అది లీగల్ గా విజయ్ దేవరకొండ ఆ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ ని పోలీసులకు సబ్మిట్ చేస్తే తప్పితే కరెక్ట్ గా ఏదైనా వివరణ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు నటుడు.
ఇతను సోషల్ మీడియా మొత్తం కూడా తెలుగు స్టేట్స్ లోనే ఇతనికి ఎక్కువ వ్యూయర్స్ ఉంటారు, ఫాలోయర్స్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది అతను ద్వారా ఇతర రాష్ట్రాల్లో, భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో ప్రచారం చేసుకుంటాము అన్న నెపంతో తీసుకున్నా కానీ మేజర్ గా ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. మరి ఈ వివరణతోటి పోలీసులు సంతృప్తి చెందుతారా? అసలు వాళ్ళతో అగ్రిమెంట్ విషయంలో ఎలాగా ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్నారు, ఏ నిబంధనలతోటి ఆయన ఈ A23 కంపెనీకి ప్రచారం చేశారు అన్నది పోలీసుల విచారణలో తేలాల్సిన అంశం. రైట్ రవిచంద్ర, తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అందులో భాగంగా 6 సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. మరో 19 మందిపై సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైన వారిలో దగ్గుబాటి రాణా ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్. ఇప్పుడు మొదటి రియాక్షన్ వచ్చింది విజయ్ దేవరకొండ నుంచి. విజయ్ దేవరకొండ A23 యాప్ కోసం ప్రమోట్ చేశాడు. A23 యాప్ తరపున ఈ ప్రమోషన్ యాక్టివిటీలో పాల్గొన్నాడు. అయితే ఇది స్కిల్ బేస్డ్ గేమ్, రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టే చెప్పింది. అయితే వీటికి ఎక్కడెక్కడైతే అనుమతులు ఉన్నాయో అక్కడ ప్లే చేయడానికి మాత్రమే నేను వాళ్ళతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. గత ఏడాది ఆ ఒప్పందం కూడా ముగిసింది. చట్టవిరుద్ధంగా నేను ఎటువంటి బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేయలేదు అని విజయ్ దేవరకొండ చెప్తున్నాడు. మరి విజయ్ దేవరకొండ ఇచ్చిన సమాధానాన్ని పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.